త్వరలోని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'రానా' నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ని బట్టి చూస్తే ఇదో పొలిటికల్ కథాంశంతో తెరకెక్కిన సినిమా అని అందరికీ అర్థమవుతుంది. అయితే ఇలాంటి కథాంశాలకు ముగింపు ఎలా ఉంటుందన్నది ఊహించటం కష్టం. ఆ మాటకొస్తే ఇలాంటి సినిమాలకు పతాక సన్నివేశాలే ప్రాణం పోస్తూ ఉంటాయి. మరి ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌ను అంతగా ఫామ్‌లో లేని దర్శకుడు 'తేజ' ఎలా చిత్రీకరించాడనే దానిపై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో రానా చనిపోతాడట. సినిమా క్లైమాక్స్‌లో హీరో చనిపోవడం అంటే సినిమాకి పెద్ద మైనస్ అని అనేక సినిమాలు నిరూపించాయి. అయితే ఈ సినిమా విషయంలో ఇదే తమకు కలిసొస్తుందని దర్శకుడు 'తేజ'తో పాటు హీరో రానా కూడా బలంగా నమ్ముతున్నాడట. సినిమాలో ఒక కరుడుగట్టిన రాజకీయ నాయకుడిగా కనిపించే రానాకి ఉరిశిక్ష పడుతుందని, దాని నుంచి తప్పించుకున్న రానా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాడని సమాచారం. అలా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆత్మాహుతి బాంబుగా మారి వారిని అంతమొందిస్తాడట రానా. అయితే సినిమా క్లైమాక్స్ అని టాలీవుడ్ సర్కిల్స్లో ఊహాగానాలు చక్కర కొడుతున్నాయి. అయితే ఈ స్టోరీ విన్నవాళ్లంతా ఈ క్లైమాక్స్ కథ కొత్తదేమీ కాదని, గతంలో రాజశేఖర్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన 'నేటి గాంధీ' సినిమా పతాక సన్నివేశాలు కూడా ఇలాగే ఉంటాయని గుర్తు చేసుకుంటున్నారట. అయితే ఒక సినిమా విడుదలకు ముందు వాటి కథలకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తుంటాయని, రానా సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుందేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా హీరో చనిపోయే క్లైమాక్స్‌తో రానా కొత్త సినిమా గట్టెక్కుతుందా అనే అంశం ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.